హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శృతి కిచెన్ అండ్ బ్లాగ్స్ అండి. బాగున్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి మన వినాయక చవితి స్పెషల్ వీడియో. మన వినాయకునికి ఎంతో ఇష్టమైనటువంటి ఉండ్రాల పాయసం కోసం ఉండ్రాలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి నేను ఇక్కడ వచ్చేసి. అండ్ ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్లో చూపిస్తారు. బట్ ఇది ఈజీ ప్రాసెస్ అండ్ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, బట్ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి చూసేసేయండి. ఏం లేదండి, ఒక చాట తీసుకున్నాను. చాట తీసుకొని దాంట్లో కొంచెం సూజీ రవ్వ యాడ్ చేసుకున్నాను. దీనికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి సూజీ రవ్వ అండి, అదే ఉప్మా రవ్వ అంటారు, బాంబే రవ్వ అంటారు. అండ్ పూరిపిండి, ఇన్ కేస్ మీరు కావాలనుకుంటే గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ పూరిపిండి చాలా టేస్టీగా ఉంటుంది. పూరిపిండి అండ్ కాచి చల్లార్చిన పాలు, వేడి పాలు కాదు, మనం వేడి చేసుకొని చల్లార పెట్టుకోవాలి పాలని. ఆ పాలని మాత్రమే యూస్ చేసుకోవాలి. అండ్ చాట తీసుకున్న తర్వాత దాంట్లో కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ల సూజీ రవ్వ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పూరిపిండి యాడ్ చేసుకొని కొంచెం నెయ్యి యాడ్ చేశారండి. ఇక్కడ నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత పూరిపిండి యాడ్ చేసుకొని కొంచెం పాలు, కొంచెం అవన్నీ యాడ్ చేసుకున్న చేతికి స్టిక్ అవ్వకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా స్మూత్గా రొటేట్ చేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇవి ఇన్ కేస్ మనం గట్టిగా ప్రెస్ చేసామనుకోండి, పిండి అనేది చాటకు మొత్తం స్టిక్ అయిపోతుంది, అతుక్కపోతుంది. సో కొంచెం స్లోగా ప్రాసెస్ చేసుకోవాలి. బట్ ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్. బట్ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ తొందరగా అయిపోతుంది. క్వాంటిటీ కూడా ఎక్కువ అవుతుంది. ఒక్కొక్కరు గంటలు చేసుకొని కూర్చుంటారు. అంత టైం టేకింగ్ తీసుకోవాల్సిన ప్రాసెస్ అవసరం లేదు దీనికి. అండ్ తొందరగా అయిపోతుంది, కొంచెం లాజిక్గా చేస్తే సరిపోతుంది. బట్ వినాయకునికి చాలా ఇష్టం కదా ఉండ్రాళ్ళ పాయసం. మెయిన్ వినాయక చవితి అంటేనే గుర్తొచ్చేది ఉండ్రాళ్ళ పాయసం అంటే నాకైతే చాలా ఇష్టం. అండ్ మీలో ఎంతమందికి వినాయక చవితి అంటే ఇష్టం అండ్ ఉండ్రాళ్ళ పాయసం అంటే ఇష్టం కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేనైతే చాలా ఇష్టంగా తింటాను. సో ఇక్కడ కొంచెం ఉండ్రాలు రెడీ అయ్యాయి కదండి. ఒక ప్లేట్ తీసుకొని కొంచెం మన ఉండ్రాలు ప్లేట్కి స్టిక్ అవ్వకుండా కొంచెం పూరిపిండి తీసుకున్నాం కదా, పూరిపిండి కొంచెం ప్లేట్ పైన అప్లై చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇలా అప్లై చేసుకోవడం వల్ల ఏంటి అంటే ఉండ్రాలు అనేవి అతుక్కోవండి. ఇలా ఒకదానిపైన ఒకటి వేసేసుకోవాలి, లేస్ లాగా వేసేసుకొని. అండ్ ఇలా చేయడం వల్ల ఏంటి అంటే కింద ఏమైనా పిండి ఉన్నా కూడా వెనకకు వచ్చేస్తుంది, ఉండ్రాలు అనేవి ముందుకు వచ్చేస్తాయండి. ఇలా చేసేసి నీట్గా అవి సపరేట్ చేసుకోవాలి ఉండ్రాలు. సో ఇలా ఉండ్రాళ్ళు పిండి అంతా సపరేట్ అయిపోతుందండి. ఇలా అంతా ప్లేట్లోకి తీసేసుకొని ఒక ఓవర్ నైట్ మొత్తం ఫ్యాన్కి ఆరబెట్టుకోవాలండి. సో అస్సలు స్టిక్ అవ్వవు, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.